జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు ఓ రైతు. గోపాలరావుపేటలోని ఐకేపీ సెంటర్లో నెల రోజుల క్రితం రైతు సందీప్ వరి ధాన్యం తీసుకొచ్చారు. మ్యాచర్ వచ్చిన వడ్లు కొనుగోలు చేయడం లేదని, అటు వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టే ప్రయత్నం చేశారు. స్థానికులు సందీప్ను అడ్డుకున్నారు. అధికారులు స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గోపాలరావుపేట పరిస్థితి గీజ్ ఒకసారి చూడరు. ఇంక చూడరు ఒకసారి చూడరు ఒకసారి గోపాలరావుపేట పరిస్థితి గీజ్ ఒకసారి చూడరు. తారీఖు నాడు పొలం కోత అయితే మ్యాచర్ చూడాలంటే 10 days పడుతుంది సార్. 10 days తర్వాత మ్యాచర్ చూసిన తర్వాత ఏఓ గారు సైన్ చేసారు. వచ్చి సైన్ చేసిన తర్వాత 10 days పడుతుంది ఏది జోకడానికి. కాంట ఇవ్వాల బారదాని ఇవ్వాలంటే బారదాని ఇచ్చినాక మళ్ళీ కాంట నడవాలనుకుంటే 10 days. ఆ 10 daysకు కాంట అయిన తర్వాత మళ్ళీ లోడ్ లేపాలనుకుంటే 5 రోజులు అవుతుంది. 5 రోజులలో మ్యాచర్ డౌన్ అయినా మళ్ళీ బాధ్యులం మనమే. ఆ టైంకి ఏమైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మీరు మిల్లును మాట్లాడుకోరి, మిల్లు మాట్లాడుకుంటే మేము పంపిస్తాం, లారీ మాట్లాడుకోరని అంటాడు. లారీకి 3 రూపాయలు, బస్తకు 3 రూపాయలు వస్తే లారీ ఇస్తారు, లారీ వస్తా అంటాడు. వీళ్ళు అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు మేమేం చేయమంటాం, మీరు మాతో కాదు అని చెప్తారు. అట్లా అధికారులకు 4 అధికారులకు కూడా ఫోన్ చేసినాం, ట్రబుల్ అయినాం. నిన్న వడ్లు కూడా ఏంటిది మన మిల్లుకు పంపించినాం. ఆ వడ్లు పంపిస్తే కూడా పట్టినాక కూడా కటింగ్ అనేది అక్కడ కొర్రీ తప్పలే. ఇది సార్ రైతుల పరిస్థితి. ఇది ఏప్రిల్ 22 నాడు పొలం కోశాను. ఇక్కడ అధికారులు ఎప్పుడు వచ్చి పట్టించుకుంటలేరు. మేము మ్యాచర్ మే 3 నాడు మ్యాచర్ వచ్చినాయి. వచ్చి జోకమా అంటే ఇవాళ జోకుతాం, రేపు జోకుతాం, నీ లైన్లో రాసినాం, ఇంకా నీది లైన్ రాలేదు అంటారు. ఈరోజు అది లైన్లో మాది లైన్ ఉంది. ఈరోజు పొద్దున జోకమాని కాంట కాడికి వస్తే వాళ్ళు వేరే కాడికి పంపించారు కాంట. ఇప్పటికీ ఇది గ్యాస్ వచ్చిన తర్వాత అధికారులు ఎవరు వచ్చి రెస్పాండ్ కాలేరు. ఇప్పటికి సుధా ఇంకా 4 ఇట్లా బీట్లో 4 పనిచేస్తారు. వాళ్ళు ఇప్పటికి వచ్చి ఇది ఏమైంది, ఇన్స్టేజ్ ఏమైంది అని వచ్చి చూస్తాం లేరు. 4 బీట్లో పని చేస్తున్నారు అధికారులు. వాళ్ళు ఇదివరకు ఒక్కళ్ళు రాలేదు. ఒక పక్క 2 కాంట, ఒక పక్క ఒక కాంట, ఒక పక్క ఒక కాంట అన్నారు. వాళ్ళు వచ్చి చెప్పిన ప్రకారం కాంటలు పోవాలి. కాంటలు పోకుండా వాళ్ళకి మామూలుగా దాఖలాలు పెట్టిర్రు. వాళ్ళ ఇంటికి ఉన్నారు. ఒక ఫోన్ చేస్తే ఒక ఎక్కడ ఉందంటే ఒక పత్తకు లేదు. ఇది కథ. లారీ మాట్లాడుకున్నావా, రైస్ మిల్ మాట్లాడుకున్నావా, వడ్లు జోకుతాం లేకుంటే లేదు నువ్వు మాట్లాడుతారు. ఇంకా 2 రోజులు అయితే కరెక్ట్ నెల అవుతుంది. దాదాపు ఇంకా కుప్పలు బాగున్నాయి. ఇంకా జోక్ 30% పోయినాయి. 100కు 30 పోయినాయి, 70 మంది ఉన్నాయి. ఇంకా జోక్ అనేది సరికి లారీ తెచ్చుకో, రైస్ మిల్ మాట్లాడుకున్నావా అని మాట్లాడుతున్నారు.